ఈ రోజుల్లో వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది స్టావ్ యువర్ సెల్ఫ్, ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్, డిక్రీజ్ యువర్ కార్బ్స్, రన్ అవే, రన్ స్వెట్ యువర్ బ్లడ్ అన్నట్టుగా ఫిక్స్ అయిపోయాం కదా. ఈ నోషన్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, స్టార్వేషన్ అనేది ఒక విధంగా మంచిదే అవుతుంది బాడీకి, బట్ దానికి తగ్గట్టు దానివల్ల వచ్చే పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి కూడా తెలుసుకుంటే స్టార్వింగ్ అనేది ఈజ్ అ బెనిఫిషియల్ ఎఫెక్ట్. అంటే ఇందులో రకరకాలు ఉంటాయండి. మళ్ళీ ఇంటర్మిటెంట్ స్టార్వింగ్ అంటాం. అంటే కొంతమంది 16 అవర్స్ వరకు ఏం తీసుకోకుండా మిగిలిన 8 అవర్స్ లోనే ఫుడ్ తీసుకునేటట్టు అలా ప్లాన్ చేస్తారు. దీనివల్ల డెఫినెట్లీ బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ దాంట్లో ఏంటంటే ఇన్ మోడరేషన్ అంటాం. అంటే మనకు బాడీకి సరిగా న్యూట్రిషన్ వెళ్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే బాడీకి ఎప్పుడైనా మనం ఒక 2 to 3 అవర్స్ ఏదైనా ఫుడ్ తినకుండా ఉంటే కూడా ఇమీడియట్లీ మన బాడీలో రకరకాల చేంజెస్ స్టార్ట్ అవుతాయి. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. వీటి వల్ల కొంచెం మెటబాలిజం అనేది ఆల్టర్ అవుతా ఉంటుంది స్టార్వ్ అయినప్పుడు. సో ఎప్పుడైనా మనకు ఇమీడియట్ గా స్టార్వేషన్ స్టార్ట్ అవ్వగానే మన బాడీలో మజిల్ నుంచి కూడా బ్రేక్ డౌన్ అయిపోతుంది ప్రోటీన్, ఎక్కువసేపు మనం ఫుడ్ తీసుకోకపోతే టు ప్రొవైడ్ ఎనర్జీ. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకుంటా మనం ఏదైనా స్టార్వేషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అంటే ఐడియల్ వుడ్ బి, ఇప్పుడు రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ వన్ వే టు గో. దానివల్ల అంటే లాంగ్ టర్మ్ లో ఏదైనా కూడా మంచిది కాదు మన బాడీకి. స్టార్వేషన్ లో ఏంటంటే ఇమ్మీడియట్ గా ఇఫ్ యూ వాంట్ టు కట్ డౌన్ యువర్ మెటబాలిజం ఏదైనా తగ్గించడానికి దాని వల్ల మాత్రమే హెల్ప్ అవుతుంది. కానీ స్టార్వేషన్ మీరు వెయిట్ లాస్ ఒక్కటే అనేది కాదు. ఎందుకంటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే స్టార్వేషన్ లో వెయిట్ లాస్ ఎక్కువ అవ్వరు. మనం కొంచెం సేపు ఫుడ్ తీసుకోకుండా మిగిలిన టైంలో ఎక్కువ అమౌంట్ తీసేసుకుంటే ఆటోమేటిక్ గా బాడీ దాంట్లో రిటైన్ చేసేసుకుంటుంది. మోర్ ఓవర్ నో బాడీ ఈజ్ ఈక్వల్ కదా సార్, ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రకంగా కూడా ఇట్ రియాక్ట్స్ అదే కదా. అంటాను, మీ మోడరేషన్ లో చూసుకుంటా. అండ్ సెకండ్ థింగ్, మీరు ఐడియల్లీ చేయాల్సింది ఏంటంటే క్యాలరీ ఇంటేక్ తగ్గించాలి. అంటే మామూలుగా మీరు 24 అవర్స్ లో తీసుకున్న క్యాలరీస్ 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండి మిగిలిన 8 అవర్స్ లో తినేస్తే ఉపయోగం ఉండదు. సో ఆ క్యాలరీ ఇంటేక్ తగ్గించుకుంటా అది చేసుకోవడం బెటర్. ఓకే, సో కార్బ్స్ కట్ డౌన్ చేస్తే, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే, ఫైబర్ ఎక్కువ తీసుకుంటే నేను సగం వరకు మేనేజ్ చేసుకోగలను అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేనేజబుల్ కూడా కొంతమందికి మేబీ అవ్వచ్చు. వెయిట్ లాస్ లో అయినా ఇంచ్ లాస్ లో అయినా ఎట్లన్నా ఒకలాగా హెల్ప్ అవ్వచ్చు. అదర్వైజ్ అసలు ఆ నోషన్ ఎంతవరకు కరెక్ట్? కార్బోహైడ్రేట్స్ అండి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, కార్బోహైడ్రేట్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అది సమ్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ విల్ గెట్ కన్వర్ట్ అయిపోతాయి ఫ్యాట్ లాగా. ఫ్యాట్ లా కన్వర్ట్ అయ్యి స్టోరేజ్ లోకి వెళ్ళిపోతుంది. అందుకని మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ కూడా ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి, ఇప్పుడు మనకు బ్రెడ్స్ కానీ ఇలాంటివి. వీటి వల్ల ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. ఎందుకంటే బాడీ ఎక్కువ దీన్ని మెటబలైజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు జ్యూస్ లో కానీ ఏదైనా డయట్ డ్రింక్స్ లో కానీ వీటిలో ఉన్నవన్నీ ప్రాసెస్డ్ షుగర్స్ అంటాం. అవి కాకుండా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది, వెజిటబుల్స్ లాంటివి, నట్స్ అయి ఉండొచ్చు, ఇలాంటివి తీసుకుంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకుంటే వాటిలో వచ్చే కార్బోహైడ్రేట్స్ ఆర్ మోర్ బెనిఫిషియల్. సో వీటి వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు సెన్స్ ఆఫ్ ఫుల్నెస్ బాగా వచ్చేస్తుంది తొందరగా. సో నేను యాప్స్ చేస్తే నా టమ్మీ పోతుంది, లేదంటే నేను విగరస్ గా ఎక్సర్సైజ్ చేస్తే నాకు ఫ్లాట్ అయిపోతుంది, యాప్స్ వచ్చేస్తాయి అని ఉంటాము, అది కరెక్టేనంటారా? లేదండి, యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకు యాప్స్ చేయడం వల్ల ఇంప్రూవ్ అయ్యేది ఓన్లీ మజిల్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఫ్యాట్ లాస్ అవ్వడం ఎస్, మనం వర్కౌట్ చేస్తా డయట్ కంట్రోల్లో పెట్టుకొని క్యాలరీ, మీరు అన్నట్టు క్యాలరీ ఇంటేక్ తగ్గించుకుంటే డెఫినెట్లీ కొంచెం బరువు తగ్గుతారు, ఫ్యాట్ కూడా తగ్గుతుంది బాడీలో. బట్ యాప్స్ వచ్చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఏంటంటే మీకు అబ్సల్యూట్లీ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు యాప్స్ చేస్తే ప్రాబ్లీ మీకు అవన్నీ కనిపిస్తాయి. కానీ ఆల్రెడీ మన పొట్ట చుట్టూతో చాలా ఫ్యాట్ ఉన్నప్పుడు మనం అంత యాప్స్ చేసినా లోపల మజిల్ బెటర్ అవుతుందేమో కానీ బయట అంటూ ఏమి ఇంప్రూవ్మెంట్ రాదు. రైట్. జనరల్ గా కూడా ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా సార్, చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. విచ్ ఇస్ బెటర్ అంటారు? బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడమా, డిన్నర్ కి స్కిప్ చేయడమా? అసలు చేయొచ్చా అలాగా? ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయి అలా చేస్తే? ఏమైనా అది స్కిప్ చేయడం అంటూ ఏది అవసరం లేదండి. మనం తీసుకునేదే పోర్షన్స్ ఏవైతే ఉంటాయో. ఇంకోటి, దెర్ ఇస్ వన్ మోర్ నోషన్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక ఎండ్ అయితే ఇంకో స్పెక్ట్రమ్ కూడా ఉంది, ఎవ్రీ 2 అవర్స్ ఫుడ్ తీసుకోవడం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే బాడీ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. సో అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా బెటర్ అవుతుంది మనకు ఉన్న వాటిలో. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. సో అలా డయట్ ఏదైనా కూడా మనం కంప్లీట్ గా ఆపేయడం కరెక్ట్ కాదు, అలా అని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్ లో ఒకేసారి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ తో ఏదైనా మోడరేషన్ లో పెట్టుకొని ఎవ్రీ 2 అవర్స్ తీసుకున్నా పర్లేదు, విత్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ.
ఆర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా పర్వాలేదు. రెండిటికి బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం నెగిటివ్స్ ఉన్నాయి, బట్ రెండు బెనిఫిషియల్ ఓవర్ ద లాంగ్ రన్ Okay. మోడరేషన్ లో పాటిస్తే. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలంటే ఈ రెండు ఏదైనా మెథడ్స్ లోను మన టోటల్ క్యాలరీ ఇంటేక్ ఏదైతే ఉంటుందో, మన టోటల్ క్యాలరీ ఖర్చు ఏదైతే ఉంటుందో, అంటే మన వర్కౌట్స్ అవ్వచ్చు, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కొంచెం క్యాలరీస్ ఖర్చు అవుతాయి. సో ఈ రెండిటికి బ్యాలెన్స్ నెగిటివ్ ఉండేటట్టు చూసుకోవాలి. సో దెన్ యూ విల్ లూజ్ ద వెయిట్.